పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల అంటే మార్చ్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా రీసెంట్ గానే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. అయితే ఆ ఈవెంట్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం తమిళ్ యాక్టర్ పార్థిబన్ అనే చెప్పాలి. ఆయన కొన్ని వివాదాస్పద కమెంట్స్ చేసి ఇప్పుడు ట్రోల్ అయిపోతూ ఉన్నారనమాట. ఆయన స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే ఏమన్నారంటే తనని తాను పరిచయం చేసుకునే విధానంలో ఒక కులాన్ని తీసుకొచ్చారు. ఒక కులాన్ని ప్రస్తావించడంతో నెటిజన్స్ అందరూ కూడా ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి ఒక పెద్ద స్టేజ్ మీద కులాల గురించి మాట్లాడడం ఏంటి అని చెప్పేసి ఆయనకి ట్రోల్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో తను చేసింది తప్పు అని తనని క్షమించమని చెప్పేసి పార్థిబన్ ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్లో ఆయన ఏం రాశారంటే, నేను గతంలో కుల వ్యవస్థను వ్యతిరేకంగా చాలా సినిమాలు చేశాను, అలాంటిది నేను ఇలాంటి మాటలు మాట్లాడతానా, ఏదో నోరు జారి ఆ మాటలు అనేసాను, ఇక మీదట భవిష్యత్తులో ఇలాంటి మాటలు రిపీట్ అవ్వకుండా చూసుకుంటానని చెప్పేసి ఆయన ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాదండి, ఆ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే కొన్ని కమెంట్స్ కూడా చేశారనమాట. ఆయన ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న భవిష్యత్తులో ఏపీకి సీఎం కాబోతున్నారు, ఆ రోజు ప్రజలందరూ కూడా బొకేలతో ఆయనకి స్వాగతం పలుకుతారని చెప్పేసి కొన్ని కమెంట్స్ చేయడంతో ఆ కమెంట్స్ గురించి కూడా చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి 2 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ఈ వీడియో కింద కమెంట్ చేసేయండి.